కొన్ని స్థలాలకు, కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళాలని ప్రయత్నం చేస్తాం. కొన్ని సందర్భాల్లో ఆ స్థలాలకు వెళ్లకుండా సాతాను అడ్డగిస్తాడు. ఆ స్థలాలకు, ప్రాంతాలకు వెళ్లకుండా నిన్ను అడ్డగిస్తాడేమో, కానీ నీవు చేసే ప్రార్థనను సాతాను అడ్డగించలేడు. ప్రార్థన ఎన్ని వేల కిలోమీటర్లైనా, ఎన్ని వందల కిలోమీటర్లైనా అవలీలగా ప్రయాణం చేయగలదు. ఒక అద్భుతమైన సాక్ష్యం, మైకేల్ చాంగ్ అద్భుతమైన టెన్నిస్ ప్లేయర్. అసలు అమెరికా దేశం అంటేనే టెన్నిస్కి పెట్టిన పేరు, కానీ ఇతను అమెరికా దేశంలో పుట్టిన చైనా దేశీయుడు. అద్భుతం, చిన్న వయసులో అద్భుతమైన ట్రోఫీ, అతి పిన్న వయసులో మేబీ 17 సంవత్సరాల వయసులో అద్భుతమైన ట్రోఫీ అందుకొని విజేతగా నిలవబడ్డాడు. మనలాంటి వాళ్ళు అడిగారు, విలేకరులు అడిగారు, బాబు నీ వయసు ఇంత చిన్నది కదా, అమెరికా దేశంలో పేరుగాంచిన ఆటగాళ్లను మట్టి గరిపించి, ప్రపంచంలో ఉన్న దిగ్గజాలను మట్టి గరిపించి ప్రపంచ విజేతగా ఈరోజు నువ్వు నిలవబడ్డావే, నీ విజయానికి కారణం ఏంటయ్యా? ఆయన అన్నాడు, నా విజయానికి 2 కారణాలు. ఒకటి, నా విజయానికి మొదటి కారణం నా ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తే నన్ను విజేతగా నిలవబెట్టాడు. రెండవది, నా తల్లి ప్రార్థన ఈ పోరాట భూమిలో నన్ను విజేతగా నిలవబెట్టింది. తల్లి ప్రార్థన పోరాట భూమిలో విజేతగా నిలవబెట్టిందా? ఏంటయ్యా నీ తల్లి ప్రార్థనలో ఉన్న గొప్పతనం? సార్, మైదానంలో ప్రత్యర్థితో నేను ఆట ఆడుతున్నంతసేపు, ప్రత్యర్థితో నేను పోరాడుతున్నంతసేపు నా తల్లి ప్రార్థన గదిలో దేవునితో పోరాడుతూ ఉంటుంది సార్. ప్రార్థనా గదిలో నా తల్లి దేవునితో పోరాడుతుంది. నా కొడుకుని గెలిపించాయా, నా కొడుకుని గెలిపించాయా, వాడి విజేతగా నిలవబెట్టాయా, ఆటలో మెలకు వాడికి నేర్పయ్యా అని నా తల్లి నా కొరకు మానక ప్రార్థన చేస్తుంది. నా తల్లి ప్రార్థనే ఈ పోరాట భూమిలో నన్ను విజేతగా నిలవబెట్టింది. తల్లులారా, ఏవైనా ముఖ్యమైన ఎగ్జామ్స్ మీ పిల్లలు రాయటానికి వెళ్ళేటప్పుడు నా చేతులెత్తి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఓ ఉన్నతమైన ఉద్యోగం కొరకు పిల్లలు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అవకాశం ఉంటే ఆ దినం ఉపవాసాన్ని చాటించుకొని ఇంట్లో ఉండి ఉపవసించి ప్రార్థించేయండి. మీరు ఎక్కడుండి చేసే ప్రార్థన అక్కడ బిడ్డ జీవితంలో దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు.